హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మేమైతే బిజీగా చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రెగ్యులర్ డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను. యాజ్ యూజువల్ మార్నింగ్ టెన్నిస్ ప్రాక్టీస్ అయిపోయింది, వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ చేసుకున్నారు. నెక్స్ట్ నేనైతే పూజ చేసుకొని వంటకి రెడీ అయిపోతున్నాను. ఏంటి స్పెషల్ అంటే ఈరోజు గెస్ట్లు వస్తున్నారండి లంచ్కి. చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళకి స్పెషల్ టాస్క్ అంటూ ఏమీ ఇవ్వట్లేదు. బట్ వాళ్ళు నాకు చాలా బాగా కిచెన్లో హెల్ప్ చేశారండి. ఆల్మోస్ట్ చాలా వరకు హెల్ప్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే నాకు వంట చేసినట్టు కూడా తెలియలేదు. చాలా త్వరగా ఫినిష్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా మీరే, ప్రతిదీ కూడా చక్కగా హెల్ప్ చేశారండి. మనం అనుకుంటాం వాళ్ళకి ఏమొచ్చు, వాళ్ళకి ఏం రాదు, అలా చేస్తారు ఇలా చేస్తారు అనుకుంటాం, కానీ ఒకసారి ట్రై చేస్తే కదండి తెలుస్తుంది వాళ్ళకి ఏమొచ్చు అనేది. నాకైతే ఇక్కడ మా పిల్లలు చూడండి, మిక్సీ వేయడం దగ్గర నుంచి ఆనియన్స్ కట్ చేశారు. సర్వింగ్ బౌల్స్ కూడా నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టేస్తున్నారు. సలాడ్ కూడా రెడీ చేసేస్తున్నారు. మా అక్షర అయితే సలాడ్ కట్ చేయడంలో ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా కట్ చేస్తుంది. చూడండి, అక్షిత అయితే రైతా ప్రిపేర్ చేస్తుంది. అలా నేను చెప్తూ ఉంటే చాలా ఈజీగా చేసేస్తున్నారండి. డెజర్ట్ కూడా ప్రిపేర్ చేస్తాము, స్వీట్ ప్రిపేర్ చేశాను నేను. ఇంతకీ మేము ఏమేమి ప్రిపేర్ చేస్తామో చెప్పలేదు కదండి. చెప్పడం ఎందుకు, చూపిస్తాను, వచ్చేయండి. ఈరోజు మేమైతే సలాడ్ దగ్గర నుంచి డెజర్ట్ వరకు ఎవ్రీథింగ్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, రైతా, కొబ్బరి అన్నము, వైట్ రైస్, సలాడు అండ్ రసం. సూపర్ అండి. మెనూ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. సో మరైతే లంచ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. గెస్ట్లు కూడా వచ్చేసారు. సో వాళ్ళు టేస్ట్ చేసి మనకి ఫుడ్ అనేది ఎలా ఉందో చెప్తారు. యాక్చువల్గా అయితే సూపర్ అంటే సూపర్గా ఉందని కామెంట్ చేశారండి. ఎవ్రీథింగ్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అన్నారు. డెజర్ట్ అయితే హైలైట్ అనమాట. డెజర్ట్కి మ్యాంగో కేసర్ చేశాను, నేను అది వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే పిల్లలు కుల్ఫీస్ చేశారు కదండి ముందు రోజు, ఆ కుల్ఫీస్ టేస్ట్ చేశారు. సూపర్ అంటే సూపర్ అని చెప్పారు. కుల్ఫీస్ అయితే సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగున్నాయండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి. అతిథి దేవో భవ అంటారు కదండి, అతిథులను సంతృప్తిగా రుచికరమైన భోజనంతో హ్యాపీగా ఉంచితే ఆ తృప్తి అనేది వేరుగా ఉంటుంది. సో ఈరోజైతే వాళ్ళు చాలా హ్యాపీగా భోజనం చేశారండి. మా పిల్లలు చేశారని చెప్తే వాళ్ళైతే ఎంతో మెచ్చుకున్నారు, చాలా మురిసిపోయారనమాట. వీళ్ళు అప్పుడే వంటలు చేసేస్తున్నారా అని. సో ఈరోజు బిగ్ బాస్ షోలో టాస్క్ అయితే ఈ విధంగా అయిపోయిందండి. చూసారు కదా వీడియో, ఎలా అనిపించింది? నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేసి మీ ఒపీనియన్ అనేది చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.